హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మినపప్పుతో వడలు చేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ మినపప్పు వడల కోసం నేను ముందుగా ఒక కప్పు మినపప్పుని నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత నాకు కొంచెం లావుగా అయినట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా స్మూత్గా మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మరో దాంట్లో వేసుకొని దీనికి ఉప్మా రవ్వను యాడ్ చేద్దాం. ఇదే విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మనం పట్టుకున్న ఈ మినప గుండ్లని ఈ పట్టుకున్న మినపప్పులో నేను ఇప్పుడు ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వని మనం ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నాం. ఇప్పుడు ఉప్మా రవ్వను మనం వేసుకున్న ఈ మినపగుండ్ల పేస్ట్ని పూర్తిగా మనం కలిసేలా ఇలా కలుపుకుందాం. మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే దాంతో కలపండి, లేదా చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవచ్చు, లేదంటే గంటతో కలుపుకోవచ్చు. ఇలా చేతితో కలిపినట్లయితేనే మనకు ఉండలు కట్టకుండా స్మూత్గా మనకి బ్యాటర్ అనేది తయారవుతుంది. వడలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు వంట సోడా అనేది. నేను కొంచెం స్పాంజినెస్ కోసం మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా మనం వేసిన తర్వాత అన్నీ పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఉండలు లేకుండా కూడా చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఈ వడలు స్పాంజిగా క్రిస్పీగా వస్తాయి. ఇలా బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిని ఒక పావు గంట పాటు పక్కకి పెట్టుకుందాం. మనకు 15 మినిట్స్ అయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. చూడండి, మనకు పూర్తిగా పులిసి మనకు ఈ పిండి అనేది బాగా పైకి పొంగినట్లు కనబడుతుంది కదా. ఇప్పుడు ఇందులో మిగతావన్నీ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల నేను వామును ఇందులో వేస్తున్నాను. వాము స్థానంలో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా కట్ చేసిన మిర్చిలు కూడా ఇందులో వేస్తున్నాను. వడలలో ఈ మిర్చిలు వేయడం వల్ల చాలా స్మూత్, మనకు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా కట్ చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసాను. కట్ చేసిన కొత్తిమీర మరియు పుదీనాను కూడా ఇందులో వేసి పూర్తిగా కలిసేలా అన్నిటిని కలుపుకుందాం. 1 టీ స్పూన్ మనం సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఇందులో సాల్ట్ వేయలేదు కాబట్టి. సాల్ట్ వేయకుండా మనం పులియబెట్టినట్లయితేనే తొందరగా పులుస్తుంది మరియు మనం చేసుకునే వడలు క్రిస్పీగా వస్తాయి. మొత్తం అన్ని కలిసేలా పూర్తిగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పూర్తిగా మనం చేయితోనే కలుపుకున్నట్లయితేనే మనకు సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ ఈ వడలని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను మరో పక్కకి ఇలా ఆయిల్ని వేడి చేస్తున్నాను. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పిండి అన్ని కలుపుకునే అంతలా ఆయిల్ అనేది పూర్తిగా మనకు వేడవుతుంది. అప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా మనం తీసుకున్న వడలని యాడ్ చేద్దాం. ఇలా చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా తీసుకొని వేస్తున్నట్లయితేనే మనకు సాఫ్ట్గా. ముందు ఇలా చిన్నగా హోల్ పెట్టి అందులో వేసినట్లయితే మనకు వడ అనేది పూర్తిగా తయారవుతుంది. చూడండి, మనం ఇలా హోల్ పెట్టేసాం కదా, లోపల అనేది పూర్తిగా కుక్ అవుతుంది. హోల్ పెట్టినట్లయితే ఇష్టమైంది కదా. ఇప్పుడు పూర్తిగా మనం కలుపుకొని ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా విడదీద్దాం. చూడండి, మనకు ఆల్మోస్ట్గా మనకు క్రిస్పీగా మనకు వేగుతున్నాయి ఈ వడలని. ఇప్పుడు మొత్తం కుక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి ఈ వడలు, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మరొక బౌల్లోకి ఇలా పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అదేవిధంగా మరొక బ్యాచ్ను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా మనం మొదటిది బ్యాచ్ అయితే ఎలా వేసామో ఆ విధంగా 1 నిమిషం తర్వాత మనం వీటిని కదిలిస్తున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అన్నీ ఒకే విధంగా వచ్చాయి. ఇలా మధ్యలో హోల్ పెట్టినట్లయితే పూర్తిగా మనకు లోపల కుక్ అవుతుంది. చాలా బాగున్నాయి కదా, అన్నీ ఒకే విధంగా చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన చిన్న టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే అన్ని అద్భుతంగా వస్తాయి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.